గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్స్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక అగ్నిపై పరీక్ష సక్సెస్. ఒకే మిసైల్కు పలు వార్ హెడ్స్ అమర్చి ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాల్లోని టార్గెట్స్ను ఛేదించే సామర్థ్యం ఉన్న అగ్నిపై క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. సోమవారం ఒడిశాలోని బాలాసోర్లో ఈ పరీక్ష నిర్వహించారు. MIRV టెక్నాలజీతో దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 మిసైల్స్లో ఇది మొదటి ఫ్లైట్ టెస్ట్. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అమెరికా, UK, రష్యా, ఫ్రాన్స్, చైనాకు మాత్రమే ఉంది. శత్రు దేశాల ఆయుధాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించేలా ఈ మిసైల్ను అభివృద్ధి చేశారు. అగ్ని-5 పరీక్ష విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ DRDO సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. 24 గంటల్లోగా ఎలక్టరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాల్సిందే. SBIకి సుప్రీంకోర్టు ఆదేశం. బాండ్ల వివరాల వెల్లడికి గడువు కావాలన్న బ్యాంకు అభ్యర్థన కొట్టివేత. మార్చి 6లోగా బాండ్ల వివరాలు వెల్లడించాలి. ఆదేశించిన గడువు కోరడం ఏంటని అసహనం. SBI సమర్పించిన వివరాలను మార్చి 15న ప్రకటించాలని ECకి కోర్టు ఆదేశాలు. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBIకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 24 గంటల్లోగా మార్చి 12 సాయంత్రం ఎన్నికల బాండ్ల వివరాలను సమర్పించాల్సిందేనని కోర్టు ఆదేశించింది. ఎలక్టరల్ బాండ్ వివరాల వెల్లడికి గడువు ఇవ్వాలంటూ SBI చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ విషయంలో గడువు కోరడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే బ్యాంకు ఇచ్చే వివరాలను మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించాలని కోరుతూ SBI దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించేందుకు వీలు కల్పించే ఎలక్టరల్ బాండ్స్ పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ బాండ్ల ద్వారా 2019 ఏప్రిల్ 12 నుంచి పార్టీలకు అందిన సొమ్ము ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఆదేశించింది. అయితే తాము దాతలు, గ్రహీతల వివరాలను వేర్వేరుగా భద్రపరచామని, వాటిని సరిపోల్చి ఇచ్చేందుకు సమయం కావాలంటూ సుప్రీంకోర్టులో SBI పిటిషన్ దాఖలు చేసింది. ఓపెన్ హైమర్కు 7 ఆస్కార్లు. ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్ ఈ వేదికగా మారింది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓపెన్ హైమర్ చిత్రం 96వ అకాడమీ అవార్డుల్లో సత్తా చాటింది. మొత్తం 7 విభాగాల్లో ఈ సినిమా అవార్డులను గెలుచుకుంది. ఓపెన్ హైమర్తో పాటు పూర్ థింగ్స్, బార్బీ, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, అనాటమీ ఆఫ్ ఏ పాల్ చిత్రాలకు అవార్డులు దక్కాయి. రంజాన్ నెల ప్రారంభం. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ శురువైంది. సోమవారం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో ముస్లిం మత పెద్దలు ఈ మేరకు ప్రకటన చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి రోజు ఉపవాసం పాటించనున్నారు. అమల్లోకి CAA గెజెట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ 2014 డిసెంబర్ 31 వరకు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం. ఆన్లైన్లోనే పౌరసత్వ దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ పోర్టల్. లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. తిరువనంతపురంలో నిరసన, వారణాసిలో సంబరాలు. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నది. పౌరసత్వ సవరణ చట్టం 2019 CAAను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం గెజెట్ విడుదల చేసింది. ఆ వెంటనే దేశమంతా CAA అమల్లోకి వచ్చింది. మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. వీరికి పౌరసత్వం కల్పించేలా 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య మోడీ సర్కార్ పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి కూడా సమ్మతి తెలిపారు. అయితే CAAను వ్యతిరేకిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా చేశాయి. మేము గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర. లక్ష్మణ్ 8 సీట్లతో ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావో చెప్పు. మోడీ, కేసీఆర్ కుట్రలు సాగనివ్వం. మాతో గోక్కున్నోడు ఎవడు బాగుపడలే. కాంగ్రెస్ సర్కారును కాపాడుకుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి చెప్పిపోతున్నారు. హామీలను అమలు చేస్తుంటే కేటీఆర్, హరీష్, కవిత ఓర్వలేకపోతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం. మణుగూరులో ప్రజాదీవన సభలో సీఎం వ్యాఖ్యలు. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఆడబిడ్డల పేరుతోనే 22,500 కోట్లతో
50 లక్షల ఇండ్లు కట్టిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల పథకం భద్రాచలంలో ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని, ఇందుకు బీజేపీ నేత లక్ష్మణ్ మాటలే నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 8 సీట్లున్న బీజేపీ నేత లక్ష్మణ్ ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఉండదని అంటున్నాడు. అయ్యా లక్ష్మణ్, 8 సీట్లతోటి నువ్వు ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావో చెప్పు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేస్తున్నట్టే కదా. మోడీ కేసీఆర్ కలిసి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే ఊరుకోం, మాతో గొక్కున్నోడు ఎవడు బాగుపడలే అని హెచ్చరించారు. ఒకవేళ తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో కేసీఆర్ ఆయన ఫ్యామిలీ తప్ప ఎవరూ మిగిలారని, అందరూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని రేవంత్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సోమవారం నిర్వహించిన ప్రజా దీవెన సభలో సీఎం మాట్లాడారు. అభయస్థం హామీలను ప్రభుత్వం అమలు చేస్తుంటే ఓర్వలేక కేటీఆర్, హరీష్ రావు, కవిత శాపనార్థాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పక్కన మంత్రులు వెంకటరెడ్డి, ఉత్తమ్, కొండా సురేఖ. ధరణి స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్పెషల్ డ్రైవ్ గడువును పొడిగించింది. ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ డ్రైవ్ను ఈ నెల 1 నుంచి 9 వరకు నిర్వహించి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ డ్రైవ్లో ఇప్పటి వరకు 1.10 లక్షలకు పైగా దరఖాస్తులను రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి డెస్క్ వర్క్ను సిద్ధం చేశాయి. నిషేధిత జాబితాలో ఉన్న ఊరిలో ఎంపీ సంతోష్ కుమార్కు పట్టా ఎట్లా వచ్చిందో ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ప్రశ్న. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు ఇవాళ వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు రానున్నది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడవనున్న ఈ రైలును మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే 3వ వందే భారత్ రైలు కాగా సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండోది. ఇది ఈ నెల 13 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నది. రాష్ట్రంలో 3 రోజులు ప్రధాని టూర్. ఈ నెల 16, 18, 19 తేదీల్లో సభలు. నేడు అమిత్ షా రాక. గోబీ మంచూరియా, కాటన్ కాండీలలో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ బ్యాన్. కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఉల్లంఘిస్తే 7 ఏళ్ల జైలు, 10 లక్షల ఫైన్. పవర్ ర్యాంకింగ్లో పతనం. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకంతో వెనుకబడ్డ డిస్కంలు. సదరన్ డిస్కంకు 44వ ర్యాంకు, నార్థర్న్ డిస్కంకు 46వ ర్యాంకు. సి గ్రేడ్కు పడిపోయిన విద్యుత్ సంస్థలు బీఆర్ఎస్ పాలనలో అప్పుల్లో కురుక్కుపోయినాయి. 1 యూనిట్ సరఫరాకు రూపాయికి పైగా నష్టం. 12వ వార్షిక నివేదిక ప్రకటించిన కేంద్రం. తీన్మార్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఇక్కడ తీన్మార్ వార్తల్లో ఇవ్వడం జరిగింది. 3 చేపలకు సంబంధించిన తీన్మార్ వార్తలు ఇవి ఫ్రెండ్స్. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.